వెల్కమ్ టు శ్రీ ఆచార్య ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మనం ఎంత ఈజీగా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో 98 అనేది ఇప్పుడు మనం 100ని బేస్ కింద తీసుకోవాలన్నమాట. 100కి 98 ఎంత తక్కువ ఉంది? 2 తక్కువ ఉంది. అంటే 100 నుంచి 2 తీసేస్తే 98, రైట్? అలాగే 97 100 నుంచి ఎంత తీసేస్తే 97? -3. ఇప్పుడు చూడండి, ఈ 98లో నుంచి 3 తీసిన, 97 నుంచి 2 తీసిన మనకి ఆన్సర్ ఎంత వచ్చేస్తుంది? 95. అంటే డయాగ్నల్గా మనం సబ్ట్రాక్ట్ అనేది చేయాలన్నమాట. 98 నుంచి 3 తీస్తే ఎంత? 95. సో 2 3s ఎంత అండి? 2 3s అనేది 6. ఇక్కడ 6 రాయకూడదు, 2 డిజిట్ తీసుకుంటుంది కాబట్టి 06 అని రాయాలి. అలాగే ఇది ఒకసారి చెక్ చేద్దాం. ఇందాకలాగే 100 అనేది బేస్, 100 నుంచి 9 తీసేస్తే 91, అంటే -9. అలాగే ఇది 100 నుంచి ఎంత తీసేస్తే 93? -7 తీసేస్తే 93. సో ఇప్పుడు చూద్దాం, 97 ఎంత అండి? 97 అనేది 63, అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేది 63 అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి, 91 నుంచి 7 తీస్తే ఎంత? 84. అలాగే 93 నుంచి 9 తీసేస్తే ఎంత? 84. సో ఆన్సర్ ఏమైంది? 8463 అనమాట. సో ఇది 100 కన్నా తక్కువ ఉంది కాబట్టి మైనస్ చేసాం. ఇది 100కి ఎంత అబవ్ ఉందో చూసుకోవాలన్నమాట. 100కి ఇది ఎంత ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. ఇది ఎంత ఎక్కువ ఉంది? 109 అంటే 9 ఎక్కువ ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ రాశాను, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మైనస్ రాశాను. ఇది కూడా సేమ్ అలాగే. 4 9 ఎంత అయింది మనకి? 36 అనేది అయిందనమాట. 4 9 ఎంత? 36. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి తీసేసాం, మైనస్ ఉంది కాబట్టి తీస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఉంటే ఏం చేయాలి? కలపాలి. సో మనం డయాగ్నల్గా కదా కలపాలి. సో 104కి +9 యాడ్ చేస్తే ఎంత? 4 + 9 ఎంత? 13. సో ఆన్సర్ ఏమైంది? 11336. అదే సేమ్ ఫార్మేట్లో ఇది చూద్దాం. సో 106 × 107. సో 100కి ఇది ఎంత ఎక్కువ ఉందండి? +6 అనేది ఎక్కువ ఉంది. 7కి ఎంత ఎక్కువ ఉంది? +7 అనేది ఎక్కువ ఉంది. సేమ్ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలి. 6 7 ఎంత? 42. సో ఇది ప్లస్ ఉంది కాబట్టి ఎడిషన్ అనేది చేయాలి. 6కి 7 కలిపితే ఎంత? 13. సో ఆన్సర్ ఏమైంది మనకి? 11342. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్ది మనం చూడగానే 100కి దగ్గరలో ఉండే నెంబర్ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సరే, ఇది 100 దగ్గరలో ఉంది, కానీ ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఇది 200 దగ్గరలో ఉంది. అంటే 200 అంటే అందులో ఎన్ని 100s ఉంటాయి? 2 100s అనేది ఉంటాయి. ముందు 200కి ఎంత తగ్గించేస్తే 194 వస్తుంది? అంటే -6. సో 196. 200కి ఎంత తగ్గించాలి? -4. ఇది కూడా సేమ్ ఇందాకే, కాకపోతే చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. 6 4 ఎంత? 6 4 ఎంత? 24. సో లాస్ట్ 2 నెంబర్స్ మనకు అర్థమైపోయాయి. సో ఇందాకలాగే మనం ఇది కూడా సపరేట్ చేస్తాం. 194 నుంచి 4 తీస్తే ఎంత అండి? 190. కానీ ఇక్కడ 190 రాయొచ్చా అంటే రాయకూడదు. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ ఇందులో 200s ఉన్నాయి కాబట్టి దాన్ని 2 చేత మల్టిప్లై అనేది చేయాలన్నమాట. 19 2 38 కదా, అప్పుడు 192 ఎంత అయింది? 380 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 380. సో ఇలా ఈ విధంగా మీరు చూసుకుంటే ఏదైనా సరే ఈజీగా 100లో దగ్గరలో ఉన్న, 200లో దగ్గరలో ఉన్న, 300లో దగ్గరలో ఉన్న మనం ఈజీగా అనేది సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇది ఎంత అయింది? 200కి +5 ఎక్కువ, అలాగే 200కి +6 అనేది ఎక్కువ. సో సేమ్ 5 6 ఎంత? 5 6 అనేది 30. లాస్ట్ 2 ప్లేసెస్ కన్ఫామ్ అయిపోయింది. కానీ ఇప్పుడు డయాగ్నల్గా కదా యాడ్ చేయాలి. ఈ 2 యాడ్ చేసినా సరే సేమ్ ఆన్సర్. 5కి 6 కలిపితే ఎంత? 11. 5కి 6 కలిపితే ఎంత? 11. 211 డైరెక్ట్గా వేయచ్చా? వేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఇందులో 200s ఉన్నాయి కాబట్టి 211తో దేనితో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. 211 × 2 ఎంత అయింది? 422 అనేది ఆన్సర్ అయింది. సో ఇది 100గా దగ్గరగా ఉంది, మనం ఈజీగా చేసాము. మరి 100గా దగ్గరగా కాకపోయినా సరే ఇలా కొన్నిటికి షార్ట్ కట్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో 75 × 75 ఉంది. 75 ఉంటే 75 ఉందనుకోండి, దీన్ని ఎలా చేయొచ్చు అంటే సింపుల్గా 5 5 ఎంత అండి? 25. ఓకే, 25 రాసాం.
సో ఎప్పుడైనా 75 ఇంటూ 75, 85 ఇంటూ 85, 25 ఇంటూ 25 ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఈ 7 తర్వాత ఉన్న నెక్స్ట్ నెంబర్కి తో మల్టిప్లై అనేది చేయాలన్నమాట. 7 8 ఎంత అయింది 56. అంటే దీని ఆన్సర్ ఏమైంది 5625. ఇది ఒకసారి చేద్దాం. 85 ఇంటూ 85 ఎంతో చూద్దాం. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5 5 ఎంత అండి 25. 8 తర్వాత నెంబర్ ఎంత 9. 8 9 ఎంత 72. 8 9 ఎంత 72. సో 7225 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ ఏదైనా సరే అలా తీసేసుకోవచ్చు కదా అంటే అలా కాదు. ఇక్కడ ఇప్పుడు దీన్ని చూద్దాం. అంటే ఇక్కడ 5 + 5 యూనిట్ డిజిట్ కలిపితే ఎంత అయింది మనకి 10 అయింది. సో మనకి కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ డిజిట్ కలిపితే 10 రావాలి. ఇక్కడున్న బేస్కి ఈక్వల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు 93 ఇంటూ 97. సో ఇక్కడ ఈ రెండు కలిపితే ఎంత అయింది మనకి 10 వచ్చింది. అంటే 3 + 7 10 కాబట్టి ఈ రెండు డైరెక్ట్గా మల్టిప్లై అనేది చేసేసుకోవచ్చు. 3 7 ఎంత అయింది మనకి 21 అయింది. సో 9 తర్వాత నెంబర్ ఎంత 10. 9 10 ఎంత 90. సో అదే రూల్ దీనికి అప్లికబుల్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకంటే 4 + 9 ఎంత అయింది 13 అయింది. సో మనం ఇలా డైరెక్ట్గా మల్టిప్లై చేయకూడదు. సో దీన్ని ఏ మెథడ్ ఫాలో అవ్వాలి, ఈ మెథడ్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఈ మెథడ్ ఫాలో అయ్యి ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.